భూమి నాశనమైన చాలా సంవత్సరాల తరువాత మానవులు అంతరిక్ష కేంద్రాలలో తిరుగుతారు లేదా ఇతర గ్రహాలకు మకాం మార్చడానికి ప్రయత్నిస్తారు. డామన్ అనే వ్యక్తి మరియు అతని కుమార్తె సి ఒక స్టేషన్కు అనుసంధానించబడిన అద్దె అంతరిక్ష నౌకలో నివసిస్తున్నారు. అయితే సి తల్లి మరణించినప్పటి నుండి వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది మరియు డామన్ సిని ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు డామన్ ఒక ప్రమాదకరమైన కానీ చాలా మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని పొందుతాడు. వారు చాలా విలువైన రత్నాల గని కోసం వెతకడానికి ఒక నిర్దిష్ట గ్రహాంతర చంద్ రునికి వెళ్ళాలి. ఇది ప్రమాదకర చర్య ఎందుకంటే అక్కడి వాతావరణం చాలా విషపూరితమైనది. కానీ వారికి నిజంగా అవసరం స్పేస్ స్టేషన్. ఈ లైన్ను మూసివేసే ముందు వారికి 3 సైకిల్స్ మాత్రమే ఉన్నందున వారు ఒంటరిగా ఉండవచ్చని సి ఆందోళన చెందుతోంది. కానీ డామన్ సరిగ్గా విశ్రాంతి తీసుకున్న తర్వాత పనిని పూర్తి చేయడానికి తగినంత సమయం ఉందని హామీ ఇస్తాడు. ఇద్దరూ స్పేస్షిప్లోకి బయలుదేరుతారు. అయితే ది డీసెంట్ సమయంలో అకస్మాత్తుగా ఒక సాంకేతిక లోపం వారిని తాకి ల్యాండర్ను వైకల్యం చేస్తుంది. డామన్ పారాచూట్లను విడుదల చేస్తాడు మరియు చాలా వేగంగా వణుకు మరియు పడిపోయిన తర్వాత స్పేస్షిప్ క్రాష్ ల్యాండ్ అవుతుంది. సి మ్యాప్ను తనిఖీ చేస్తుంది మరియు వారు దానిని గ్రహించారు. వారి అసలు ప్రాస్పెక్టింగ్ సైట్ నుండి చాలా దూరంగా దిగిన తర్వాత కృతజ్ఞతగా వారు ఎయిర్ ఫిల్టర్లతో కూడిన సూట్లను జతచేశారు. తద్వారా వారు విషపూరితం గురించి చింతించకుండా మైనింగ్ సైట్ కోసం వెళ్లి చూడవచ్చు. వారు కొంతకాలం చుట్టూ తిరుగుతూ ఉంటే రైఫిల్ను కూడా తీసుకువస్తారు మరియు చివరికి వారు పాత మైనింగ్ స్థానాన్ని చూస్తారు. కాబట్టి డామన్ చివరి వ్యక్తులు కత్తిని ఉపయోగించి ఏదైనా వదిలిపెట్టినట్లయితే దాన్ని తనిఖీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను భూమిలో రంధ్రం చేసి ఒక ప్రత్యేక ద్రవాన్ని విసిరి రంధ్రం లోపల తన చేతిని ఉంచుతాడు. ఉబ్బెత్తుగా ఉండే ద్రవ్యరాశి మరియు సీని రత్నాన్ని తొలగించడానికి జాగ్రత్తగా కత్తిరించాలి, లేకపోతే చాలా ప్రమాదకరమైన ద్రవం రత్నాన్ని దెబ్బతీస్తుంది. వారు జాగ్రత్తగా లేకపోతే ఈ ద్రవం పేలుడుకు కూడా కారణం కావచ్చు. సి ఈ రత్నం వారి రుణాలన్నింటినీ తీర్చేంత ఖరీదైనదని గ్రహించింది. అయితే ఆమె తన తండ్రిని వారి ఓడకు తిరిగి వెళ్లమని అడిగినప్పుడు డామన్ పిలువబడేది ఉందని అతను వివరించాడు. అది వారిని ధనవంతులుగా చేస్తుంది. ద్వయం అసలు తవ్వకాన్ని కనుగొనడానికి కదులుతూనే ఉంది స్థలం. కానీ అకస్మాత్తుగా ఆ ప్రాంతంలోని మరో 2 వ్యక్తుల గొంతు వారు వింటారు. డామన్ సీని దొంగచాటుగా వెళ్లమని చెబుతాడు. అతను పురుషులను సమీపిస్తున్నప్పుడు వారు రత్నాల కోసం కూడా వెతుకుతున్నారని తెలుసుకుంటాడు. ఎజ్రా మరియు అతని భాగస్వామి డామన్ను కొట్టి అతన్ని పడవేసి అతని ఓడ ఎక్కడ ఉందో ఒప్పుకునేలా చేయడానికి ఆ సమాచారం వారికి ఇవ్వడానికి బదులుగా డామన్ వారికి ఒక ఆఫర్ ఇస్తాడు. అతను తనను నియమించుకున్న కిరాయి సైనికుల బృందం కోసం రత్నాలను తవ్వుతున్నాడు. కాని వారు కలిసి పనిచేస్తే వారు కిరాయి సైనికులను చంపి రాణి గురించి ప్రస్తావించినప్పుడు రత్నాలను తమ వద్ద ఉంచుకోవచ్చు. లై రెజ్రా ఒప్పందాన్ని అంగీకరిస్తాడు మరియు మిగతా 2 తిరగబడినప్పుడు 3 కదలడం ప్రారంభిస్తారు. డామన్ విస్పర్స్ తన కాల్స్లోకి సీకి చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు వారిని మెరుపుదాడి చేయమని చాలా జాగ్రత్తగా చెబుతాడు. సే దాడి చేయడానికి సరైన సమయం కోసం వేచి ఉంది. ఆ సమయంలో పురుషులు తమ పరికరాలను తనిఖీ చేయడానికి ఆగి సి బయటకు వచ్చి వారిపై రైఫిల్ గురిపెట్టాడు. డామన్ వెంటనే స్పందించి వారి ఆయుధాలను మరియు వారి బ్యాగులను పడవేసేలా చేస్తాడు. అప్పుడు డామన్ ఎజ్రా నుండి తుపాకీని దొంగిలించి దానిని ఉపయోగించి అతనిని తన చిన్న పెట్టెను తెరవమని బలవంతం చేస్తాడు. డామన్ మరిన్ని రత్నాలను కనుగొన్నందుకు సంతోషంగా ఉన్నాడు మరియు అతను వాటిని దొంగిలించడానికి సిద్ధమవుతాడు. అకస్మాత్తుగా ఎజ్రా భాగస్వామి స్పందించాడు మరియు అతను మరియు డామన్ ఒకేసారి ఒకరినొకరు కాల్చుకుంటాడు. ఎజ్రా భాగస్వామి నేలపై పడిపోతాడు. డామన్ నొప్పితో వణుకుతుండగా చనిపోతాడు. కాని ఎజ్రా తన తుపాకీని తిరిగి తీసుకుని అతన్ని చంపేస్తుంది. సి ఊపిరి పీల్చుకోవడానికి ఒక్కసారి మాత్రమే అడవి గుండా పరిగెత్తుతుంది. చివరికి ఆమె తన అంతరిక్ష నౌకకు తిరిగి వచ్చి టేకాఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నష్టం చాలా పెద్దది మరియు వ్యవస్థ పని చేయదు. గదిని పొగతో నింపుతుంది. ఇంకేం చేయాలో తెలియక సి తనను తాను బిజీగా ఉంచుకుంటుంది. చెట్లను చూస్తూ, సంగీతం వింటూ, తన నోట్బుక్ చదువుతూ, తన తల్లి చిత్రాన్ని చూస్తూ, అంతరిక్ష నౌక చుట్టూ ఆహారం కోసం వెతకడానికి కూడా ప్రయత్నిస్తుంది. రెండవసారి ఆ 2 అపరిచితుడిని అడవి గుండా వెంబడించి అతను నివసించే చిన్న స్థావరాన్ని కనుగొనే వరకు వెళ్తారు. ఎజ్రా సాంప్రదాయ సంకేతాలను తయారుచేసి
సహాయం కోరే ముందు వేరే భాషలో కొన్ని పదాలు చెబుతారు మరియు స్థిరనివాసులు అతనిని వెళ్లనివ్వడానికి అంగీకరిస్తారు కానీ వారు తమ ఆయుధాలను వెనుక వదిలివేస్తేనే సీకి అది ఇష్టం లేదు కానీ ఎజ్రా చనిపోతే ఆమె కిరాయి సైనికులను ఎదుర్కోదు కాబట్టి వారు లోపల ఉన్న గుడారంలోకి ప్రవేశించే ముందు పొదల్లో ఆయుధాలను దాచిపెడతారు. సి మరియు ఎజ్రా వినడం ద్వారా ది లీడర్ను ఆకర్షిస్తారు. అతని కథ మరియు అతని కుమార్తె చేసే చెడు సంగీతం వారు దానిని ఆస్వాదిస్తున్నట్లు నటిస్తూ వారు జ్యూస్ కోసం కూడా ఇష్టపడతారు ఎందుకంటే అది దుమ్మును తొలగించడానికి సహాయపడుతుంది కాబట్టి వారు త్వరగా తాగుతారు. అప్పుడు ఎజ్రా ఒక మెడికల్ కిట్ మరియు బహుశా కొన్ని ఫిల్టర్ రిఫ్రెషర్లను అడుగుతాడు మరియు స్థిరనివాసులు ఒక పెట్టెను తెస్తారు కానీ ఎజ్రా దానిలో రత్నాలను చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే స్థిరనివాసులు తమ తల్లిని కోల్పోయారు మరియు అతనికి తిరిగి జనాభా కోసం కొత్త స్త్రీ అవసరం కాబట్టి నాయకుడిని కొనాలనుకుంటున్నాడని తెలుస్తుంది. భయపడి సి వెంటనే డేరా నుండి బయటకు వెళ్లి ఆయుధాలను పట్టుకుని పరిగెత్తడం ప్రారంభిస్తాడు. అడవి ఒక స్థిరనివాసిని వెంబడిస్తుంది మరియు ఆమె వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆమె పైకి దూకుతాడు. అకస్మాత్తుగా డేరా నుండి వచ్చే శబ్దం అటస్ పోరాటం జరుగుతుందని సూచిస్తుంది మరియు ఆ వ్యక్తిని దృష్టి మరల్చుతుంది. కాబట్టి సి తన ఫిల్టర్ మాస్క్ను తీసివేసి చాలా గంటలు తప్పించుకోవడానికి అతన్ని దూరంగా నెట్టే అవకాశాన్ని తీసుకుంటుంది. సి ఆమె తన బ్యాగ్ను తనిఖీ చేసినప్పుడు విషయాలను మరింత దిగజార్చడానికి ఏమి చేయాలో తెలియకుండా తిరుగుతుంది. ఆమె తిరుగుతున్నప్పుడు ఫిల్టర్లు మిగిలి లేవని ఆమె గ్రహించింది. ఆమె ఒక వింత శబ్దం విని కాల్చడానికి సిద్ధంగా ఉంది కాని అది కేవలం వింత శబ్దం అని తేలింది. నేలపై మొక్క. ఆమె ఎంత ఎక్కువ నడుస్తుందో అంత కష్టం ఆమె ఊపిరి పీల్చుకోవడానికి మరియు ఒక క్షణం ఆమె బ్రతకదని అనుకుంటుంది. అకస్మాత్తుగా ఆమె కాల్స్ ద్వారా ఎజ్రాను విని అడవి మధ్యలో ఒక గుడారం దొరికే వరకు శబ్దం అనుసరిస్తుంది. ఆమె పీక్స్ లోపలికి వెళ్లిన వెంటనే ఎజ్రా ఆమెను లోపలికి లాగి ఆమె ఇక్కడ ఊపిరి పీల్చుకొని ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సి అకస్మాత్తుగా శబ్దం విని ఎజ్రా అంతరిక్ష నౌకలోకి ప్రవేశించడాన్ని తెలుసుకోవడానికి త్వరగా తుపాకీని తీసి ఆమె త్వరగా కాల్చి అతని చేతిని గాయపరుస్తుంది కాని ఆమెను చంపడానికి ఆమెకు గూడ్స్ లేవు కాబట్టి బదులుగా ఆమె అతనికి మెడికల్ కిట్ ఇచ్చి అతను ఆమెను తన ఓడకు తీసుకెళ్తానని మరియు ఈ చంద్రుని నుండి బయటకు తీసుకువెళతానని లేదా ఆమె చంపేస్తుందని అతనికి ఒప్పందం కుదుర్చుకుంది. ఎజ్రా అతని గాయాన్ని చూసుకోవడానికి ముందుకు సాగుతుంది. అతను తన ఓడను కూడా పోయాడని వివరిస్తాడు కాని అతను వేరే ఒప్పందాన్ని అందిస్తాడు. అతను డామంగా నటించి ఆమెతో కలిసి క్వీన్స్లైర్కు వెళ్లి రత్నాలను సమానంగా విభజించమని హామీ ఇస్తాడు. సి తర్వాత అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు. ఆ జంట మళ్లీ అడవికి వెళతారు మరియు సి ఎజ్రాను తుపాకీ గురిపెట్టి ముందుకు నడిచేలా చేస్తుంది. ఎజ్రా సంభాషణను ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది కాని సి అతనికి ఆమె పేరు చెప్పడానికి లేదా అతను మార్చేగని స్థానంతో మ్యాప్ను చూపించడానికి నిరాకరించింది. కిరాయి సైనికుల గురించి అడగాల్సిన విషయం కాని డామన్ సికి తన కూతురిని అలా నమ్మకపోతే తాను చెడ్డ తండ్రినని ఎత్తి చూపుతూ ఏమీ చెప్పలేదని గ్రహించి నిరాశ చెందాడు. కొన్ని క్షణాల తర్వాత వారు విశ్రాంతి తీసుకోవడానికి ఆగి సూట్ల ఫిల్టర్లను మార్చినప్పుడు ఆమెను తనతో పాటు తీసుకువచ్చాడు. ఎజ్రా తన గాయం మరింత తీవ్రమవుతుందని గమనించాడు. తర్వాత వారు అడవి దాటుతూనే ఉన్నారు. ఎజ్రా తన ఓడ ఎలా చెడిపోయిందో కథ చెబుతాడు కాని అకస్మాత్తుగా సే జారిపడి తుపాకీని పడవేస్తుంది. భయపడి ఆమె దానిని ఎత్తుకుని దానిని చూపించడానికి తొందరపడుతుంది. ఎజ్రా మళ్లీ కాని అతను ఏమీ ప్రయత్నించడు. కొన్ని నిమిషాల తర్వాత ఎజ్రా మళ్లీ విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో వారు దూరంగా ఉన్న ఒక వ్యక్తిని చూస్తారు. ఎజ్రా అది ఒక సెటిలర్ అని వివరిస్తాడు. ఇక్కడ నివసించడానికి ఎంచుకున్న కొద్దిమంది మానవులలో ఒకడు. అతను సీని ఇబ్బంది పడకుండా తుపాకీని కింద పెట్టేస్తాడు. దీనివలన సెటిలర్ ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోతాడు. అయితే ఎజ్రా వారు అతనిని అనుసరించాలని చెబుతాడు ఎందుకంటే వారికి అతని సహాయం అవసరం అవుతుంది. గ్రహం యొక్క విషపూరిత ధూళి అతని గాయంలోకి ప్రవేశించిందని మరియు అది చీముకు గురవుతోందని తేలింది. కాబట్టి అతని చెబుతాడు. అతను ఆమెకు కొంత ఆహారం కూడా అందిస్తాడు మరియు సహాయం కోరే ముందు తుపాకీని తిరిగి ఇవ్వడం ద్వారా ఆమెను ఆశ్చర్యపరుస్తాడు. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది కాబట్టి అతను చనిపోకూడదనుకుంటే
అతను స్థిరనివాసులకు సేని అమ్మబోనని ప్రమాణం చేసినప్పుడు వారు అతని చేతిని కత్తిరించాలి. ఆమె ఎజ్రాకు సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. ఆ ప్రాంతాన్ని తిమ్మిరి చేయడానికి అతని చేతికి ఒక మందును ఇంజెక్ట్ చేస్తుంది. ఆపై ఒక చిన్న విద్యుత్ రంపాన్ని చూడండి. వివిధ స్థాయిల తీవ్రత గురించి ఆమెకు నేర్పుతుంది. తద్వారా చర్మంపై ఏది ఉపయోగించాలో మరియు ఎముకపై ఏది ఉపయోగించాలో ఆమెకు తెలుసు. ఎజ్రా భయపడకుండా లేదా మూర్ఛపోకుండా నొప్పిని తట్టుకోవడానికి తన వంతు కృషి చేస్తాడు. తన చేతిని కత్తిరించే పనిని చాలా త్వరగా చేస్తుంది. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచడం. ఎజ్రా దీనితో షాక్ అవుతుంది కాబట్టి ఆమె కాటరైజ్ చేస్తుంది గాయం. ఆమె ఒకప్పుడు ఒక గ్రహం మీద ఉందని వివరిస్తుంది. అక్కడ వారు ఆమెను లోపలి నుండి అవయవాలను తిరిగి పొందడానికి జెయింట్ బీస్ట్ లోపలికి పంపారు, ఎందుకంటే ఆమె చిన్నది కాబట్టి దాని గుండా వెళ్లడం ద్వారా ప్రతిదీ నాశనం చేయదు, ఎందుకంటే వారు డేరా నుండి వీలైనన్ని ఎక్కువ సామాగ్రిని సేకరిస్తారు మరియు ఇద్దరూ మళ్లీ అడవికి వెళతారు. ఈసారి ఎజ్రాతో చాట్ చేస్తుంది మరియు ఆమె పేరు కూడా చెబుతుంది. ఆమె తన దగ్గర ఉన్న నోట్బుక్ తనకు ఇష్టమైన పుస్తకం అని వివరిస్తుంది. అది కొంతకాలం క్రితం ఆమె పోగొట్టుకుంది మరియు ఇప్పుడు ఆమె జ్ఞాపకాల నుండి కథ రాస్తోంది. ఇది చాలా ఆమెకు ముఖ్యమైన నవల, ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ ఆమె మానసిక స్థితిని పెంచుతుంది మరియు భవిష్యత్తు కోసం ఆమెకు ఆశను ఇస్తుంది. ఆమె తండ్రి ఆమె దానితో సమయం వృధా చేస్తుందని భావించినప్పటికీ రాత్రి ఇప్పటికే పడిపోయింది. వారు తవ్వే ప్రదేశానికి చేరుకునే సమయానికి మరియు కిరాయి సైనికులు ఇప్పటికే అక్కడ ఉన్నారు. వారికి వారి స్వంత ఓడ ఉంది మరియు ఉరిశిక్ష కోసం బంధించబడిన పారదర్శక పెట్టె లోపల ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. కిరాయి సైనికులకు అతను ఏమి చేశాడో తెలియదు. అతన్ని ఇక్కడికి తీసుకురావడానికి వారికి మాత్రమే డబ్బు లించబడుతుంది. ఎజ్రా డామన్ లాగా నటిస్తాడు మరియు ఒక కిరాయి సైనికుడు తన తుపాకీని తీసుకున్న తర్వాత తుపాకీని దూరంగా ఉంచాడు ఆలస్యంగా వచ్చినందుకు. కానీ కిరాయి సైనికులు అతనికి అంతరాయం కలిగిస్తూనే ఉన్నారు. ఎజ్రా ఒక ఆఫర్ ఇస్తాడు. కిరాయి సైనికులు వెళ్లినప్పుడు వారిని తమతో తీసుకెళ్తే వారు మొదట అంగీకరించిన దానికంటే తక్కువ జీతం అంగీకరిస్తానని ఆఫర్ చేస్తాడు, లేకుంటే వారు మొదట తవ్వరు. నాయకుడు నిరాకరించాడు మరియు తన సొంత ఇత్తడి ఓడను సరిచేయడానికి కనీసం విడిభాగాలు అడగడానికి ప్రయత్నించినప్పుడు కిరాయి సైనికులలో ఒకరు ఆమెను బెదిరించడానికి నేలపైకి నెట్టివేస్తాడు. ఎజ్రా భయపడలేదు మరియు అతను మాత్రమే అని వారికి మళ్లీ గుర్తు చేస్తాడు. రత్నాలను ఎక్కడ మరియు ఎలా బయటకు తీసుకురావాలో తెలుసు కాబట్టి కిరాయి సైనికులు వారికి విడిభాగాలను అప్పుగా ఇవ్వడానికి అంగీకరిస్తారు. కోపంగా ఉన్నవాడు దానిని వదిలివేస్తాడు, కానీ ఎవరు బాధ్యత వహిస్తున్నారో తనకు తెలుసని నిర్ధారించుకోవడానికి ఎజ్రా ఫిల్టర్తో కూడా చెలగాటమాడతాడు. అప్పుడు ఎజ్రా రత్నాలను తవ్వడానికి ఆ ఉబ్బెత్తు బస్తాలను తీయడం ప్రారంభిస్తాడు. దురదృష్టవశాత్తు అతను తన ఎడమ చేతితో పనిచేయడం అలవాటు చేసుకోలేదు మరియు కొన్ని విఫల ప్రయత్నాల తర్వాత ద్రవం రత్నాలను నాశనం చేయనివ్వకుండా అతను గందరగోళాన్ని చేస్తూనే ఉంటాడు. కిరాయి సైనిక నాయకుడు అతన్ని బయటకు పిలుస్తాడు కాబట్టి కట్ చేసి మళ్లీ ప్రయత్నిస్తుంది. విచారంగా ఆమె కూడా విఫలమవుతుంది మరియు నాయకుడు రద్దు చేస్తాడు. ఈ ఒప్పందంలో ఎజ్రా ఒక సాధనాన్ని ఉపయోగించి నాయకుడిని చీలమండపై గాయపరిచి కింద పడేస్తాడు. ఆపై అతను ఆ వ్యక్తి ముఖాన్ని నేలకు నెట్టి చనిపోతాడు. ఆ సమయంలో ఇతర కిరాయి సైనికులు కనిపిస్తారు మరియు ప్రమాదకరమైన ద్రవంలో కొంత భాగాన్ని పట్టుకోగలుగుతాడు. వారు ఎజ్రా అది ప్రమాదం అని నటించడానికి ప్రయత్నిస్తారని గమనించే ముందు కిరాయి సైనికులు మళ్లీ చెవులు నొప్పించే స్వరంలో సంగీతాన్ని ప్లే చేస్తారు. ఒక గార్డు దగ్గరికి వచ్చి నాయకుడి చీలమండపై ఉన్న గాయాన్ని గమనించినప్పుడు ద్రవాన్ని నేలపై విసిరి అందరినీ మొద్దుబారిన చిన్న పేలుడుకు కారణమవుతుంది. కిరాయి సైనికులు ఎజ్రా మరియు నాయకుడి ఆయుధాన్ని తిరిగి పొంది పొదల్లో దాక్కునేందుకు పరిగెత్తినప్పుడు ఎజ్రా గార్డులలో ఒకరిని కాల్చివేస్తాడు. అతను మరియు పారిపోతారు. మరొక కిరాయి సైనికులు వారి వెంట వచ్చినప్పుడు వారు అడవిలోకి పరిగెత్తుతారు మరియు వారు బుల్లెట్ల నుండి బయటపడ్డారని ఎజ్రా తెలుసుకుంటాడు. కాబట్టి వారు ఆ సమయంలో ప్రణాళిక వేస్తారు. కిరాయి సైనికులు వారి చెవులను మళ్లీ గాయపరచడానికి సంగీతాన్ని ప్లే చేస్తారు మరియు ఆమె వారు నొప్పితో అరుస్తున్నట్లు విన్నప్పుడు కాల్పులు జరుపుతుంది. వెంటనే పరధ్యానం సృష్టించడానికి పరిగెత్తడం ప్రారంభిస్తుంది. కానీ అప్పటి నుండి కిరాయి సైనికుడు ఆమెను చూడలేదు. తిరిగి వచ్చి ఆమెను నేలపైకి నెట్టి మళ్లీ పరిగెత్తాడు. ఆ కిరాయి సైనికుడు లేచి దాడి చేసినప్పుడు ఆమె చివరికి ఎజ్రాను పొడిచి చంపింది.
మరియు ఇప్పుడు అతను ఆమె చనిపోయే వరకు మైనింగ్ సాధనంతో ఆమెను అనేకసార్లు పొడిచేంత దగ్గరగా ఉన్నాడు. ఎజ్రాను తనిఖీ చేయడానికి తిరిగి వచ్చి ఆమె ఫిల్టర్ను అతనితో పంచుకున్నాడు, కాని అతను దానిని సాధించలేనని అతను ఎత్తి చూపాడు. కాబట్టి అతను కిరాయి సైనికుడి తుపాకీని పట్టుకుని కొంత సంకోచం తర్వాత పరిగెత్తమని ఆమెకు చెబుతాడు. ఆయుధాన్ని పట్టుకుని గని వద్దకు తిరిగి పరిగెత్తాడు. అక్కడ ఆమె ఒక మెడికల్ కిట్ను తీసుకుంటుంది. ఆమెను కాల్చడానికి ప్రయత్నించే చివరి కిరాయి సైనికుడు కాని ఆ పెద్ద వ్యక్తి పెట్టె నుండి తప్పించుకున్నాడని తేలింది మరియు అతన్ని చంపడానికి గార్డుపైకి దూకింది. ఈలోగా అడవికి తిరిగి పరిగెత్తి ఎజ్రా గాయాన్ని చూసుకోవడానికి మెడికల్ కిట్ను ఉపయోగిస్తుంది. అప్పుడు ఆమె అతన్ని తనతో పాటు గనికి తిరిగి లాగుతుంది మరియు వారు అక్కడ నిలబడి ఉన్న పెద్ద వ్యక్తిని పట్టించుకోకుండా వారు కిరాయి సైనిక ఓడలోకి ప్రవేశించి చివరకు చంద్రుడిని వదిలి సమయం ముగిసేలోపు స్టేషన్కు చేరుకుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి నోటిఫికేషన్లను ఆన్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.